హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్స్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ వీడియోలో మనం 6th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ చాప్టర్ చూద్దాము. అది వచ్చేసి పూర్ణాంకాలు. జనరల్ గా మనం నెంబర్స్ కౌంట్ చేసినప్పుడు మీన్స్ దేన్నైనా కౌంట్ చేసినప్పుడు మనం ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం, 1 2 3 అట్లా కౌంట్ చేస్తాం కదా. సో వీటిని ఏమంటారు అంటే సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యలు ఇంగ్లీష్ లో న్యాచురల్ నెంబర్స్ అంటారు. సో దీన్ని క్యాపిటల్ ఎన్ అనే లెటర్ తోని ఇండికేట్ చేస్తారు. ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది. ఈ 6 కి తర్వాత ఉండే నెంబర్ ని ఉత్తర సంఖ్య అని, 6 కి ముందుండే సంఖ్యను పూర్వ సంఖ్య అంటారు. ఏదైనా ఒక సంఖ్యకి ముందుండే సంఖ్యను పూర్వ సంఖ్య అని, తర్వాత ఉండే సంఖ్యను ఉత్తర సంఖ్య అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ పూర్ణాంకాలు. పూర్ణాంకాలని ఇంగ్లీష్ లో హోల్ నెంబర్స్ అంటారు. సో దీన్ని క్యాపిటల్ డబ్ల్యూ తోని ఇండికేట్ చేస్తారు. పూర్ణాంకాలు అనేవి 0 దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఇచ్చారు. అదేంటంటే సంఖ్యారేఖపై సంకలనం. సంఖ్యారేఖపై 0 దగ్గర నుంచి నెంబర్స్ తీసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిండు, 2 + 3. 2కి 3ని యాడ్ చేసినప్పుడు ఏమైంది, 5 అయింది. అంటే స్థానాలు అనేది ఎటువైపు జరుగుతున్నాయి, కుడి వైపుకు జరుగుతున్నాయి. సంఖ్యారేఖపై మనం సంకలనం చేసినప్పుడు కుడి వైపుకు కదులుతాం. నెక్స్ట్ సంఖ్యారేఖపై వ్యవకలనం. ఇక్కడ 6 - 2 4. 6 లో నుండి 2 తీసేసినప్పుడు ఏమైంది, 4 అయింది. అంటే మనము సంఖ్యారేఖపై ఎటు సైడ్ కదులుతున్నాము, ఎడమ వైపు కదులుతున్నాం. నెక్స్ట్ సంఖ్యారేఖపై గుణకారం. 4 2s are ఎంత, 8. అంటే సంఖ్యారేఖపై మనం ఎటు సైడ్ కదులుతున్నాము, కుడి వైపు కదులుతున్నాం. సంఖ్యారేఖపై సంకలనం చేసినప్పుడేమో కుడి వైపు కదులుతాం. సంఖ్యారేఖపై వ్యవకలనం చేసినప్పుడు ఎడమ వైపు కదులుతాం. అదే విధంగా సంఖ్యారేఖపై గుణకారం చేసినప్పుడు కుడివైపు కదులుతాం. ఎక్సర్సైజ్ 2.1 ట్రూ ఆర్ ఫాల్స్ అడిగిండు. స్టేట్మెంట్స్ చూద్దాము. పూర్వ సంఖ్య లేని ఒక సహజ సంఖ్య కలదు. పూర్వ సంఖ్య అంటే ఏంటి, ఒక సంఖ్యకి ముందు ఉండే సంఖ్యని పూర్వ సంఖ్య అంటారు. సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 3. 3కి పూర్వ సంఖ్య ఉందా, ఉంది. 2. 2కి పూర్వ సంఖ్య ఉందా, 1 ఉంది. మరి 1కి పూర్వ సంఖ్య ఉందా, లేదు. సహజ సంఖ్యల్లో లేదు. యాక్చువల్గా అయితే 1కి ముందు ఏంటి, 0 ఉంటది. 0 అనే సహజ సంఖ్యల్లో ఉంటుందా, లేదు. కాబట్టి పూర్వ సంఖ్య లేని ఒక సహజ సంఖ్య అనేది కలదు. ఇదేంటి, నిజమే, ట్రూ. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ. నెక్స్ట్ 0 అనేది కనిష్ట పూర్ణాంకం, అంతే కదా. పూర్ణాంకాలు 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి కదా. సో దీనిలో కనిష్టం ఏంటి, 0. ఇది కూడా ట్రూ. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా, ఫాల్స్. ఎందుకంటే సహజ సంఖ్యలు పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే, 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ సహజ సంఖ్యలు 1 దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి కదా. సో పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కాదు, కానీ సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి. సంఖ్యారేఖపై ఒక పూర్ణాంకానికి కుడివైపు గల పూర్ణాంకం ఎల్లప్పుడూ పెద్దదిగా ఉంటుంది. సంఖ్యారేఖపై ఇట్లా నెంబర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది అనుకుందాం. దీనికి కుడివైపున ఏముంది, 3 ఉంది కదా. ఇది దీనికంటే పెద్దదే కదా. అంటే సంఖ్యారేఖపై ఒక పూర్ణాంకానికి కుడివైపు గల పూర్ణాంకం అనేది ఎల్లప్పుడూ పెద్దదిగా ఉంటుంది. నెక్స్ట్ సంఖ్యారేఖపై ఒక పూర్ణాంకానికి ఎడమ వైపు గల పూర్ణాంకం అనేది పెద్దదిగా ఉంటుందట. సంఖ్యారేఖపై 2 ఉంది, దీనికి ఎడమ వైపు ఏముంది, 1 ఉంది. ఇది దీనికంటే పెద్దదా, కాదు, చిన్నది కదా. సో ఇది ఫాల్స్. సంఖ్యారేఖపై అతి చిన్న పూర్ణాంకాన్ని సూచించలేము. సంఖ్యారేఖపై అతి చిన్న పూర్ణాంకం ఏంటిది, 0 కదా. సూచించామా లేదా, సూచించాం కదా. సో ఇది ఫాల్స్. సంఖ్యారేఖపై అతిపెద్ద పూర్ణాంకాన్ని చూపగలము. నెంబర్స్ అనేవి అన్కౌంటబుల్. సో అవి ఎక్కడి వరకు ఉన్నాయి అనేది మనం చెప్పలేము. కాబట్టి అతిపెద్ద పూర్ణాంకాన్ని అనేదాన్ని మనము సూచించలేము. సో ఇది కూడా ఫాల్స్. సెకండ్ వన్, 27 మరియు 46ల మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయి. ఇది చెప్పడానికి ముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ త్రూ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 మరియు 7ల మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయి అనేది చూద్దాము. 2 3 4 5 6 7. ఈ 2 7ల మధ్యలో ఉన్న పూర్ణాంకాలు ఎన్ని, 1 2 3 4 కదా.
దీనికి ఫార్ములా ఏంటి? ఇప్పుడు అంటే నెంబర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా కౌంట్ చేసి చెప్తున్నాం. అదే 27, 46 మధ్యలో అయితే అవన్నీ రాసుకుంటే మనం కౌంట్ చేయలేం కదా. సో అలాంటి దానికోసం ఈజీ ఫార్ములా ఏంటంటే చివరి సంఖ్య మైనస్ మొదటి సంఖ్య మైనస్ 1 చేస్తే వస్తుంది. 7 - 2 ఎంత? 5. 5 - 1 ఎంత? 4. మరి 4 ఉన్నాయా మధ్యలో? 1 2 3 4 4 ఉన్నాయి కదా, అంతే. ఇప్పుడు చూద్దాం 27, 46 మధ్యలో ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయి? 46 - 27 - 1. చివరి సంఖ్య మైనస్ మొదటి సంఖ్య -1 అంటే ఏమైంది? 19 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇక్కడ ఇంకా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఏ అనేది మొదటి సంఖ్య అనుకుందాం, బి అనేది చివరి సంఖ్య అనుకుందాము. సో ఏబి మధ్యలో ఎన్ని పూర్ణాంకాలు ఉన్నాయంటే ఫార్ములా ఏంటంటే బి - ఏ - 1. ఏంటిది? ఏబి మధ్యలో ఎన్ని ఉన్నాయి అని చెప్పడానికి ఫార్ములా ఇది. ఒకవేళ ఏ నుండి బి వరకు ఎన్ని ఉన్నాయి అని అనుకోండి, క్వశ్చన్ లో ఏ నుండి బి వరకు ఎన్ని ఉన్నాయి అని అడిగింది అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటంటే బి - ఏ + 1. ఒకవేళ అట్లా కాకుండా ఏ నుండి బి లోపు అని అడిగింది అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటంటే బి - ఏ. ఒకసారి ఈ ఫార్ములాస్ ని మనం చెక్ చేద్దాం. ఇంత ముందు ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 నుండి 7 వరకు 2 3 4 5 6 7. ఆల్రెడీ ఫస్ట్ వన్ మనం చూసినాం కదా, ఏ నుండి బి మధ్యలో ఎన్ని ఉన్నాయి అనేది. ఇప్పుడు ఏ నుండి బి వరకు, ఏ నుండి బి వరకు అంటే ఇవన్నీ వస్తాయి కదా. ఇక్కడ ఏ అనేది ఏమైతుంది? 2 అవుతుంది, బి అనేది 7 అయింది. ఫార్ములా ఏంటి? బి - ఏ + 1 కదా. బి అంటే 7 - 2 + 1. 7 - 2 5. 5 + 1 ఎంత? 6. మరి ఇవి 6 ఉన్నాయా? 1 2 3 4 5 6 6 ఉన్నాయి. ఇది కరెక్టే. ఇప్పుడు ఒకవేళ ఏ నుండి బి లోపు, ఏ నుండి అంటే 2 నుండి బి లోపు అంటే 6 వరకే, అప్పుడు 7 ని తీసుకోము. దానికి ఫార్ములా ఏంటి? బి - ఏ. బి - ఏ అంటే ఏంటి? బి ఏముంది ఇక్కడ? 7 ఉంది. -a అంటే 2. దట్ ఈక్వల్ టు ఏమైతే 5 అయితే. మరి 5 నెంబర్స్ ఉన్నాయా? 1 2 3 4 5. ఈ విధంగా చేయాలి. థర్డ్ వన్, సంఖ్యారేఖను ఉపయోగించి క్రింది వాటిని కనుగొనండి. ఇది అవసరం లేదు. క్రింది జతలలో ఏ పూర్ణాంకం మరొక పూర్ణాంకానికి సంఖ్యారేఖపై కుడి వైపున ఉంటుంది? 1 2 3. ఈ 2 అనే దానికి కుడి వైపున నెంబర్ ఉండాలంటే అది ఖచ్చితంగా 2 కంటే పెద్దదయ్యే ఉండుంటది కదా. 2 3 4 5 ఇవన్నీ కూడా 2 కంటే పెద్దవే కదా. సో సంఖ్యారేఖపై ఒక పూర్ణాంకానికి కుడి వైపున ఉండాలంటే అది ఖచ్చితంగా ఆ సంఖ్య కంటే పెద్దదై ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 895 ఉంది, 239 ఉంది. ఈ 239 అనేది 895 కి కుడి వైపున ఉంటుందా? ఉండదు, ఎడమ వైపున ఉంటుంది. ఈ 239 అనే దానికి ఈ 895 అనేది కుడి వైపున ఉంటుంది, ఎందుకంటే దానికంటే పెద్ద సంఖ్య కాబట్టి. అతి చిన్న పూర్ణాంకాన్ని సంఖ్యారేఖపై చూపండి. 0నే కదా అతి చిన్నది. నెక్స్ట్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్స్, ఉత్తర సంఖ్య పూర్వ సంఖ్య. నెక్స్ట్ పూర్ణాంకాల ధర్మాలు. ఈ పూర్ణాంకాల ధర్మాలు అనేవి సంకలనంకి, వ్యవకలనంకి, గుణకారంకి, భాహారంకి అన్నింటికి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సంవృత ధర్మం. అదేంటంటే ఏబీలు ఏవైనా 2 పూర్ణాంకాలు అయితే ఏ ప్లస్ బి అనేది కూడా ఒకవేళ పూర్ణాంకం అయింది అనుకోండి, అప్పుడు ఇది సంకలనంలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని అంటారు. దీన్ని చెక్ చేయడానికి మనం ఏబీలు 2 నెంబర్స్ తీసుకుందాం. 2 5 అనుకోండి. ఈ 2 5 అనేవి 2 పూర్ణాంకాలు కదా. ఇప్పుడు 2 + 5 అనేది కూడా పూర్ణాంకం కావాలి. 2 + 5 ఎంత? 7. ఈ 7 అనేది కూడా పూర్ణాంకం కదా. సో పూర్ణాంకాలలో సంకలనం అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని అంటారు. ఇప్పుడు అదే ధర్మాన్ని మనము గుణకారంకి చూద్దాము. 2 7 2 పూర్ణాంకాలు అనుకుందాము. ఇప్పుడు 2 × 7 అనేది కూడా పూర్ణాంకమై ఉండాలి. 2 × 7 ఎంత? 14. ఈ 14 అనేది కూడా ఒక పూర్ణాంకమే కదా.
సో పూర్ణాంకాలలో గుణకారం అనేది కూడా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని అంటారు. అదే విధంగా వ్యవకలనంకి చూద్దాం ఇప్పుడు. అదే సబ్ట్రాక్షన్ కి 5 3 ఇవి రెండు పూర్ణాంకాలు కదా, వీటి యొక్క వ్యవకలనం 5 - 3 ఏమవుతుంది 2. ఇది పూర్ణాంకమే. ఒకవేళ 3 - 5 తీసుకుందాం, అప్పుడు ఏమైంది -2 అయింది కదా. ఈ -2 అనేది పూర్ణాంకమా? కాదు. సో వ్యవకలనంలో పూర్ణాంకాలు అనేవి సంవృత ధర్మాన్ని పాటించవు. అదే డివిజన్ ని తీసుకుందాం ఇప్పుడు. 5 7 5 / 7 ఇది పూర్ణాంకం అవుతుందా? పూర్ణాంకానికి చెందుద్దా? ఇది చెందదు కదా. సో పూర్ణాంకాలలో భాగహారం అనేది కూడా సంవృత ధర్మాన్ని పాటించదు. పూర్ణాంకాలలో ఏవేవి సంవృత ధర్మాన్ని పాటిస్తాయి? కూడిక, అదే సంకలనము, గుణకారం అనేవి సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. వ్యవకలనము నెక్స్ట్ భాగహారం అనేది సంవృత ధర్మాన్ని పాటించదు. నెక్స్ట్ స్థిత్యంతర ధర్మం. పూర్ణాంకాలలో స్థిత్యంతర ధర్మం. ఈ స్థిత్యంతర ధర్మాన్ని వినిమయ ధర్మం అని కూడా అంటారు. ఏబీలు ఏవైనా రెండు పూర్ణాంకాలు అయితే a + b = b + a అయితే ఈ పూర్ణాంకాలు అనేవి సంకలనంలో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అంటాం. ఇక్కడ మనం సంకలనం తీసుకున్నాం కదా, సంకలనం తీసుకుంటే సంకలనంలో పాటిస్తుంది అంటారు. ఒకవేళ గుణకారంలో తీసుకుంటే గుణకారం, భాగహారంలో తీసుకుంటే భాగహారం, తీసివేతలో వ్యవకలనం తీసుకుంటే వ్యవకలనంలో పాటిస్తుంది అని అంటారు. ఒక్కొక్కటి చూద్దాం మనం ఇప్పుడు. ఏవైనా 2 నెంబర్స్ తీసుకుందాం, 2 3. ఇప్పుడు 2 + 3 = 3 + 2 కావాలి. అవుతుందా? 2 + 3 అంటే ఎంత? 5. 3 + 2 అంటే కూడా 5. సో ఇవి రెండు సమానమైనవి కాబట్టి పూర్ణాంకాలలో సంకలనం అనేది స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. ఇప్పుడు వ్యవకలనంలో చూద్దాం. 2 - 3 = 3 - 2 అవుతుందా? 2 - 3 ఏమవుతుంది? -1 అయింది. 3 - 2 1 అయింది. ఇవి రెండు సేమా? కాదు కదా. సో పూర్ణాంకాలలో వ్యవకలనం అనేది స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు. ఇప్పుడు గుణకారం చూద్దాం. 2 × 3 = 3 × 2 అవుతుందా? 2 3s are 6, 3 2s are 6. ఇవి రెండు సేమే కాబట్టి పూర్ణాంకాలలో గుణకారం అనేది కూడా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. ఇప్పుడు భాగహారం చూద్దాం. 2 / 3 = 3 / 2 అవుతుందా? అవ్వదు. సో పూర్ణాంకాలలో భాగహారం అనేది స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు. నెక్స్ట్ సహచర ధర్మం. సహచర ధర్మం అంటే ఏంటంటే ఏబిసిలు ఏవైనా 3 పూర్ణాంకాలు అయితే అప్పుడు a + b + c = a + b + c అయితే ఏమంటారు? సహచర ధర్మాన్ని పాటించడం అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇక్కడ. 3 4 5 3 నెంబర్స్ అనుకోండి. ఇప్పుడు 3 + 4 + 5 అనేది 3 + 4 + 5 కి సమానం కావాలి. అంటే ఇక్కడ ఫస్ట్ 3ని 4ని యాడ్ చేస్తున్నాం, ఇక్కడేమో 4ని 5ని యాడ్ చేస్తున్నాం. 3 + 4 ఎంత? 7. 7 + 5 ఎంత? 12. మరి ఇక్కడ 4 + 5 ఎంత? 9. 9 + 3 ఎంత? 12. ఇవి రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి పూర్ణాంకాలలో సంకలనం అనేది సహచర ధర్మాన్ని పాటిస్తుంది. ఇప్పుడు గుణకారంలో చూద్దాం. 3 × 4 × 5 3 × 4 × 5. ఇక్కడ డిఫరెన్స్ అర్థమైందా? ఇక్కడ 3 4కి నేను బ్రాకెట్ పెట్టినా, ఇక్కడ 4 5కి బ్రాకెట్ పెట్టినా. 3 4s are ఎంత? 12. 12 5s are 60. అదే విధంగా 4 5s are ఎంత? 20. 23s are 60. సమానమే వచ్చింది కదా.
సో గుణకారంలో కూడా సహచర ధర్మాన్ని పాటిస్తుంది పూర్ణాంకాలలో. ఇప్పుడు ఏమంటారు, వ్యవకలనంలో చూద్దాం. 3, 4, 5 ఇవే డిజిట్స్ కాదు, మీరు ఏ డిజిట్స్ తీసుకొని చెక్ చేసినా కూడా ధర్మం అనేది ఏం మారదు. 3 - 4 - 5 అనేది 3 - 4 - 5 కి సమానం అవుతుందా? 3 - 4 ఎంత? -1. సో -1 - 5 ఎంత? -6 అవుతుంది. ఇక్కడ 4 - 5 ఎంత అవుతుంది? -1 అవుతుంది. -1 అయింది కదా. -1 - 1 ఏమైంది? +1 అయింది. సో 3 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? 4 వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? -6 వచ్చింది. ఇవి రెండు సమానం కాదు కదా. సో పూర్ణాంకాలలో వ్యవకలనం అనేది సహచర ధర్మాన్ని పాటించదు. నెక్స్ట్ డివిజన్ కూడా చూద్దాము. 3 ÷ 4 5. అసలు డివిజన్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 3/4 డివిజబుల్ కాదు. ఈ ఏమంటారు, భిన్నాలు అనేవి పూర్ణాంకాలలో ఉండేవి కదా. సో పూర్ణాంకాలలో భాగాహారం అనేది సహచర ధర్మాన్ని పాటించదు. నెక్స్ట్ తత్సమాంసం, ఇది చూద్దాము. ఏదైనా నెంబర్ని మనము ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది, 1 తోని మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. సో ఈ 1 అనే దాన్ని ఏమంటారంటే గుణకార తత్సమాంసం అంటారు. ఏదైనా ఒక నెంబర్ కి ఏ నెంబర్ ని యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది, 0ని యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ 0ను సంకలన తత్సమాంసం అంటారు. 0 అనేదేమో సంకలన తత్సమాంసం, 1 అనేదేమో గుణకార తత్సమాంసం. ఎక్సర్సైజ్ 2.2 ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను గణించకుండా చెప్పండి. 28 × 19 = 532. దెన్ 19 × 28 ఎంత అవుతుంది? సేమ్ 532 అవుతుంది. ఎట్లా చెప్పినాం మనము? ఇంతకుముందే నేర్చుకున్నాం కదా, పూర్ణాంకాలలో వినిమయ ధర్మం ఏం చెప్తుంది? a × b = b × a అవుతుంది. ఇక్కడ అంతే ఇచ్చింది కదా, a × b ఇచ్చింది, ఇక్కడ b × a ఇచ్చింది. సో దీని ఆన్సర్ 532 అయినప్పుడు దీని ఆన్సర్ కూడా 532 అవుతుంది. 1 × 47 = 47 అయినప్పుడు 47 × 1 కూడా 47 అవుతుంది. ఇవన్నీ అంతే ధర్మాలను బేస్ చేసుకుని ఇచ్చిండు. నెక్స్ట్ తగిన విధంగా తిరిగి మార్చుకొని మొత్తాన్ని కనుక్కోండి. ఈజీగా అంటే అడిషన్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా అనంటే, ఇక్కడ 8 ఉంది లాస్ట్ డిజిట్, ఇక్కడ 2 ఉంది కదా, ఇవి రెండింటిని కలిపితే ఏమైంది? 10 అయింది. సో ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ ఇవి రెండింటిని యాడ్ చేసి తర్వాత దానికి యాడ్ చేద్దాం. 8 + 2 10, 10 4. 400ని 695కి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 5 9 10. సో ఈ ధర్మాలు అనేది ఈజీ క్యాలిక్యులేషన్ కోసం మనకు యూజ్ అవుతాయి. ఇవన్నీ సేమ్ అంతే ధర్మాలను యూజ్ చేసుకొని చేయడము. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఒక పాల వ్యాపారి ఉదయం 56 లీటర్ల పాలను, సాయంత్రం 44 లీటర్ల పాలను ఒక వసతి గృహానికి సరఫరా చేస్తాడు. 1 లీటర్ పాల ధర 30 రూపీస్ అయితే అతనికి ఒక రోజు ఎంత డబ్బు వస్తుంది? ఆయన మార్నింగ్ ఎన్ని లీటర్స్ తీసుకెళ్తారు? 56. సాయంత్రం 44. మొత్తం ఎంత? 10 10 × 30. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా వాటిని యూజ్ చేయడం అన్నట్టు. 56 + 44, దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 30. దెన్ వి విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ చందన 12 నోటు పుస్తకాలను, వేణు 10 నోటు పుస్తకాలను కొన్నారు. ఒక నోటు పుస్తకం ధర 15 రూపీస్ అయితే దుకాణదారునికి వారు ఎంత డబ్బు ఇవ్వాలి? 12 + 10 ఎంత? 22. దీన్ని 15 తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ పూర్ణాంకాలలో అమరికలు. చుక్కలతో సంఖ్యలను ప్రాథమిక జ్యామితీయ ఆకారాలుగా అమర్చడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్, ప్రతి సంఖ్యను చుక్కలతో రేఖగా చూపవచ్చు. 1 కాకుండా మిగిలిన ఏ నెంబర్నైనా పక్క పక్కన చుక్కలు అమర్చి రేఖగా చూపించవచ్చు.
ఇక్కడ 2 తీసుకున్నారు. 2ని 2 డాట్స్ పక్క పక్కన రాసినప్పుడు అది రేఖగా ఏర్పడుతుంది కదా. అట్లనే 3 డాట్స్ పక్క పక్కన రాసినప్పుడు దాంతో కూడా రేఖను అనే దాన్ని చూపించవచ్చు మనం. దీర్ఘ చతురస్రం 6 సంఖ్యలను ఇలా చూపించవచ్చు. ఏంటి? పైన 3 డాట్స్, కింద 3 డాట్స్. ఇదేమైంది? దీర్ఘ చతురస్రం అవుతుంది. నెక్స్ట్ 4 లేదా 9 వంటి వాటిని చతురస్రాలుగా అమర్చవచ్చు. ఇక్కడ 4, 9 డాట్స్ తోని చతురస్రం అనేది ఏర్పడింది. అలాగే 16, 25, 36 ఇలాంటి వాటితో కూడా చతురస్రం అనేది ఏర్పడుతుంది. అంటే వర్గ సంఖ్యలతోని చతురస్రం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ త్రిభుజాలు. ఇక్కడ 3 డాట్స్ తోని త్రిభుజం ఏర్పడింది. అదేవిధంగా 6 డాట్స్ తోని త్రిభుజం అనేది ఏర్పడింది. త్రిభుజంలోని 2 భుజాలు సమానంగా ఉండాలని గమనించండి. ఇక్కడ డాట్స్ తో ఏర్పడిన త్రిభుజంలో భుజాలు 2 భుజాలు అనేవి సమానంగా ఉండాలి. కింది నుండి ప్రతి వరుసలో చుక్కల సంఖ్య 4, 3, 2, 1 గా ఉండాలి. ఎల్లప్పుడూ పై వరుసలో మాత్రం 1 ఉంటుంది. ఎల్లప్పుడూ పై వరుసలో ఏంటి? 1 ఉంటుంది. పైన ఒకే ఒక శీర్షం ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఏంటి? నెంబర్స్ ఎట్లుంటాయి? 4, 3, 2, 1, 5, 4, 3, 2, 1, 6, 5, 4, 3, 2, 1 ఈ విధంగా ఉంటాయి. త్రిభుజాకార సంఖ్యలకి ఒక ఫార్ములా ఉంది. దట్ ఈస్ n+1/2. దీనిలో ఫార్ములాలో నెంబర్ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒకవేళ n అనేది 3 అనుకుందాం. 3 × 3 + 1/2. అప్పుడు ఏమవుద్ది? ఇది 3 × 4/2. 2 1s are 2 2s are = 6. 6 అనేది త్రిభుజాకార సంఖ్యనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 36 అనే ఒక నెంబర్ తీసుకుందాము. ఇప్పుడు ఈ నెంబర్ 36 అనే ఒక నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు ఇది త్రిభుజాకార సంఖ్య అవునా కాదా అని మనం చెప్పడానికి ఏం చేయాలంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. n × n+1/2 = 36. అప్పుడు n × n+1 ఏమైంది? 36 2s ఏమవుతుంది? 72. ఈ 72ని మనం ఏమని రాయొచ్చు? 8 9s are 72. ఇక్కడ 8 అనేది n అయితే n+1 9 కదా. దాని పక్క పక్కన డిజిట్స్ మల్టిప్లికేషన్ గా రాయగలిగినాం కదా. సో ఈ 36 అనేది త్రిభుజాకార సంఖ్య అవుతుంది. నెక్స్ట్ సంఖ్యల అమరిక. ఈజీగా మనము ఎట్లా సూక్ష్మీకరణ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. 296 + 9 ఉంది కదా. +9ని అడిషన్ చేయడం కంటే 10 - 1 చేసినాం అనుకో అప్పుడు ఈజీగా అవుతుంది. 296 + 10 ఏమైంది? 306 అవుతుంది. అప్పుడు అందులో నుంచి 1 తీసేస్తే 305. ఇది ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అదే విధంగా మల్టిప్లికేషన్ లో కూడా ఇప్పుడు 65 × 99 ఉందనుకోండి. ఈ 99 తోని మల్టిప్లై చేయడం అనేది కష్టం. దీన్ని ఏం చేయాలంటే 99ని 100 - 1 అని రాసుకోవాలి. ఇప్పుడు ఈ 65ని 100 తో మల్టిప్లై చేయడం అనేది ఈజీ కదా. 65 100 - 65 ఇందులోంచి సబ్ట్రాక్షన్ చేయడం ఈజీ కదా. 6435 అనేది వస్తుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.3 అమరికల గురించి ఇచ్చిన. ఇదంతా మనకు అవసరం లేదు. నెక్స్ట్ మనం నేర్చుకున్న చూద్దాం. లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలైన 1 2 3 సో ఆన్ సంఖ్యలను ఏమంటారు? సహజ సంఖ్యలు అంటారు. ప్రతి సహజ సంఖ్యకు ఉత్తర సంఖ్య ఉంటుంది. 1 తప్ప మిగిలిన సహజ సంఖ్యలకు పూర్వ సంఖ్యలు ఉంటాయి. 1కి ఉత్తర సంఖ్య ఉంటుంది కానీ పూర్వ సంఖ్య ఉంటుందా సహజ సంఖ్యల్లో? ఉండదు. నెక్స్ట్ సహజ సంఖ్యల సమితికి సున్నాలు చేర్చితే పూర్ణాంకాల సమితి అవుతుంది. 1 2 3 సహజ సంఖ్యలు కదా. ఈ సహజ సంఖ్యలకి సున్నాను కలిపితే ఇదేమైంది? పూర్ణాంకాల సమితి అవుతుంది. ప్రతి పూర్ణాంకానికి ఉత్తర సంఖ్య ఉంది. 0కి తప్ప మిగిలిన పూర్ణాంకాలన్నిటికీ పూర్వ సంఖ్య అనేది ఉంది. పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 0 దగ్గర నుంచి కదా. ఈ 0కి పూర్వ సంఖ్య ఉందా? ఇక్కడ లేదు. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి కానీ పూర్ణాంకాలలో 0 తప్ప మిగిలినవన్నీ సహజ సంఖ్యలే అవుతాయి.
సహజ సంఖ్యలు అన్నీ ఏంటి పూర్ణాంకాలు, కానీ పూర్ణాంకాలు అన్నీ సహజ సంఖ్యలు కాదు, 0 తప్ప మిగిలినవన్నీ అవుతాయి. సంఖ్యారేఖపై పూర్ణాంకాలను సూచించవచ్చు. సంకలనం, వ్యవకలనం, గుణకార ప్రక్రియలను సంఖ్యారేఖపై సులభంగా చేయవచ్చు. సంఖ్యారేఖపై సంకలనం చేయడానికి కుడివైపు కదిలితే వ్యవకలనం చేయడానికి ఎడమవైపు కదులుతాం. గుణకారం చేయడానికి 0 నుండి సమాన దూరాలలో కుడివైపుకు కదులుతాము. సంఖ్యారేఖపై సంకలనం చేసినప్పుడు ఎటువైపు కదులుతాం? కుడివైపు కదులుతాం. అదే వ్యవకలనం చేసినప్పుడు ఎడమ వైపుకు కదులుతాం. గుణకారం చేసినప్పుడు 0 నుండి సమాన దూరాలలో కుడివైపుకు కదులుతాం. పూర్ణాంకాలు సంకలన గుణకారాలలో సంవృత ధర్మాన్ని పాటిస్తాయి, కానీ వ్యవకలన భాగహారాలలో సంవృత ధర్మాన్ని పాటించవు. 0తో భాగహారం అనేది నిర్వచించబడుతున్నా నిర్వచించబడదు. సంథింగ్ బై 0 మనము డిఫైన్ చేయలేము, అంటే నిర్వచించబడదు. అదే 0 బై సంథింగ్ ఉందనుకోండి, అప్పుడు దాని వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్, పూర్ణాంకాలలో సంకలన తత్సమాంశం 0 మరియు గుణకార తత్సమాంశం అనేది 1 అవుతుంది. పూర్ణాంకాలు సంకలన గుణకారాలో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. పూర్ణాంకాలు సంకలన గుణకారాలలో సహచర ధర్మాన్ని పాటిస్తాయి. పూర్ణాంకాలలో సంకలనం మీద గుణకారం అనేది విభాగ న్యాయాన్ని కలిగి ఉంటుంది. పూర్ణాంకాల స్థిత్యంతర, సహచర, విభాగ న్యాయాలు సంఖ్యలను సులభంగా గణించడానికి ఉపయోగపడతాయి. మనం తెలియకుండానే గణనలలో వాటిని ఉపయోగిస్తాము. ఈ స్థిత్యంతర, సహచర, విభాగ ధర్మాలు అనేవి దేనికి యూజ్ అవుతాయి? మనం సంఖ్యలని ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడతాయి. సంఖ్యల అమరికలు ఆసక్తికరంగా ఉండడమే కాకుండా మనోగణనలకు ఉపయోగపడతాయి. సంఖ్యల అమరికలు అనేటివి ఏంటివి? మనోగణనలకు ఉపయోగపడతాయి. ఒకటి మిస్ అయింది, అదేంటో చూద్దాం ఇప్పుడు. సంకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయం అంటే ఏంటంటే 5 into 2 + 3 ఉందనుకోండి, దీన్ని ఏ విధంగా రాస్తారంటే 5 into 2 + 5 into 3. దీన్ని ఏమంటారు? సంకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయం అంటారు. విభజిస్తుంది. 5 ఫస్ట్ 2 తోని మల్టిప్లై చేయాలి, అడిషన్ సింబల్ పెట్టి, తర్వాత 5ని 3 తోని మల్టిప్లై చేయాలి. ఇదే విధంగా వ్యవకలనంలో కూడా ఉంటుంది. 5 into 2 - 3 ఉందనుకోండి, దాన్ని ఏమని రాస్తారు? 5 into 2 - 5 into 3 అని రాస్తారు. ఇది వ్యవకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయం. ఇక్కడ ఒక మ్యాచింగ్ కూడా మిస్ అయింది. 1991 + 7 = 7 + 1991. దీన్ని ఏమంటారు? సంకలనంలో స్థిత్యంతర ధర్మం. నెక్స్ట్, 68 into 50 = 50 into 68. ఇదేంటి? గుణకారంలో స్థిత్యంతర ధర్మం. 1 అనేది ఏంటి? గుణకార తత్సమాంశం. 0 అనేది సంకలన తత్సమాంశం. ఇది ఇంతకుముందు చూసినాం కదా, ఏంటిది? సంకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయం. ఇంతటితో సెకండ్ చాప్టర్ కంప్లీట్.